ఈరోజు వారం రోజుల నుంచి నేను మెదక్ జిల్లా అంతా తిరుగుతూ ఉన్నా. 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా పక్కా కారు గెలిచేది ఖాయం, గులాబీ జెండా ఎగిరేది ఖాయం అంటుంది. పొద్దున్నే నేను దుబ్బాక పోయినా, రామాయణపేట పోయినా, మెదక్ పోయినా, నిన్న జైరాబాద్ పోయినా, సదాశివపేట పోయినా, కోహీర్ పోయినా, సంగారెడ్డి పోయినా, जिधर भी देखो बीआरएस बोल रहे लोग. కారు గెలిచిపోయింది అని చెప్తున్నారు. ఈ విషయం మనకే కాదు, రేవంత్ రెడ్డికి మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి కదా. రేవంత్ రెడ్డికి రోజు జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా. అందుకే మెదక్ జిల్లాకు రాకుండా ముఖం చాటేసాడు. చుట్టూ తిరిగిండు, కర్మార్ వేయిండు, నిజామాబాద్ వేయిండు, వరంగల్ వేయిండు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయి రమ్మన్నారట. అరే మా మెదక్ జిల్లాకు రావా, మా దగ్గర మీటింగ్ పెట్టవా అంటే ఏ ఆడు ఏమున్నది అంతా బీఆర్ఎస్ఏ నడుస్తుంది, ఇక నేను వచ్చినా గెలిచేది లేదు, ఇక నేను రానుపోయి ఆడికి ఏమనుకోకుని, వచ్చితే ఎట్లా ఒక్కటి గెలవది, నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతుంది, నేను రానన్నాడట. ఇటు రాలే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నర్సాపూర్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా. ఇది పక్కా అయిపోయింది. ఇక కాకపోతే మనకు 15 సీట్లల్లో 12 వస్తాయా, 13 వస్తాయా, 14 వస్తాయా, గింతే లెక్క తేలాలి. ఏమన్నా పరిగేరేసినట్టు దిష్టి తలగకుండా ఓటో రెండో ఇడిచి పెడదాం గంతే. గంతకు మించిగా పోయేదేం లేదు. मुझे पूरा भरोसा है नरसापुर में बीआरएस पार्टी जीत पक्का हो गया. ఈరోజు ఒక విషయం అడుగుతా ఉన్నా, ఎలక్షన్లు వస్తే ఎవరైనా ఏ పార్టీ అయినా ఏం చెప్పాలి, ఇగో మేము ఈ పని చేసినాము, ముంగటికి పని చేస్తాము, మాకు ఓటేయింది అనాలి, అంతే కదా. ఎవరమైనా మనం కూడా ఏం ఆలోచిస్తాం, అన్నం పెట్టినోడు ఎవడో సున్నం పెట్టినోడు ఎవడో ఆలోచించుకోవద్దా? మనను మంచిగా చూసినోడు ఎవడో మోసం చేసినోడు ఎవడో మనం తెలుసుకోవద్దా? తెలుసుకోవాలనే వద్దా? నేను మాట అంటున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చినాం మీ దగ్గరికి, ఇగో రానే రాదన్న తెలంగాణ తెచ్చినాము, రైతుల కోసం రైతు బంధు పెట్టినాము, ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినామా లేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చాము. ఇట్లా మేము ఒక 100 చెప్తాం బీఆర్ఎస్ పార్టీలో. నర్సాపూర్లో బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చు, మిషన్ భగీరథ పెట్టి రోజు నల్ల నీళ్ళు ఇచ్చినామా లేదా? ఇట్లా కొన్ని బాయిల కాడ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ అయిపోయింది, అవునా కాదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు మీ బాయిల కాడ ఇచ్చిందా లేదా? ఇట్లా కొన్ని మంచి పనులు చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏమన్నా ఒక పని చెప్తారా మీకు చేసినామని? ఏదన్నా ఒక్కటి చెప్తారా అమ్మా? ఒకటి చెప్తారు, బస్సు ఫ్రీ. బస్సు తప్ప అంతా తుస్సే. ఆ బస్సులో కూడా ఒక చిన్నగా కిక్కు పెట్టిండు రేవంత్ రెడ్డి, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్, ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెట్, అవునా కాదా? మీరు అడుగుని మీ భర్తను, మొన్నటిదాకా టికెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది? మెదకువో సంగారెడ్డివో మొన్నటి కంటే డబుల్ అయిందా లేదా టికెట్? మరి అదేం బస్సు ఫ్రీ నాకు అర్థం కాదు. బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగోళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది కదా. ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2000 చేసిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చెల్లే మేం గెలవంగానే 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. అయిందా? నర్సాపూర్లో ఎవరికన్నా కొత్త పింఛన్ ఒక్కటన్నా వచ్చిందా? 4000 పడుతున్నాయా? 4000 దేవుడెరుగు. ఇచ్చే 2000 2 నెలలు కత్తెర పెట్టిండు. పోయిన ఏడాది 1 నెల ఎగరగొట్టిండు, ఈ ఏడాది 1 నెల ఎగరగొట్టిండు, అవునా కాదా? మరి 4000 ఇస్తానని నా అవ్వా తాతల్ని మోసం చేయలేదా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగట? నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ పైసలు అడుక్కుంటాడు, నీకు 4000 పింఛన్ ఇస్తా అని ముద్దుగా చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు. వచ్చినాయి ఇప్పుడు? ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మా కోసం కాదు, ఈ ఎలక్షన్ మీకోసం. సునీతమ్మ మీ దయ వల్ల ఎమ్మెల్యే అయింది, ఉంటుంది ఎమ్మెల్యేకి ఇంకా 3 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు.
మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఉంటాడు ఇంకా 2 ఏళ్ళు. కానీ ఈ ఎలక్షన్లో మీరు గెలవాలి. మనం గెలిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? 4000 పింఛన్ అన్నాడు, మోసం చేసిండు. అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి వచ్చినాయా? ఆయే క్యా నహీ ఆయే? ధోకా దే దియా, ఓ భీ ధోకా దియా. అంతేకాదు మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా? రాలే. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు. వచ్చినాయా? పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినాయా? ఏమీ రాలే, అంత ఉత్తదే. మరి ఎలక్షన్లో రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? రైతు బంధు రాలే. కానీ 2 పసళ్లకు ఇచ్చే రైతు బంధు కూడా ఎగరగొట్టలే. ఇప్పటికి 5 రైతు బంధులు రావాలి. 2 ఇచ్చిండు, 2 ఎగరగొట్టిండు. ఈ యాసంగి రైతు బంధు వచ్చిందా ఎవరికన్నా? ఇప్పుడు లీకులు రాయిస్తుండు. మొదలేమనుకున్నాడు? మున్సిపాలిటీలలో రైతులు ఉండరు, ఏం కాదు ఇయ్యకుంటే అనుకున్నాడు. రేపు పొద్దుగాల పేపర్ చూడుండ్రి, 9,000 కోట్లు వచ్చినాయి, ఎలక్షన్ కాగానే ఏస్తామని రాపిస్తాడు. అంటే ఇప్పుడు ఇయ్యను రేపు ఇస్తాడు. ఆ ఓట్లు అయినాక ఇప్పుడు ఏమడ్డం వచ్చిందని ఎందుకు ఇయ్యలేను? కేసీఆర్ ఉంటే డిసెంబర్లోనే రైతు బంధు వస్తుండే. కేసీఆర్ ఉంటే కరోనా ఉన్నా రైతు బంధు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది. బాయిల కాడ కరెంటు ఎన్ని గంటలు వస్తున్నదే? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ వచ్చింది. నేను సునీతమ్మ గారు మొన్నకిడేదో సబ్స్టేషన్ పోయినాం. లాగ్ బుక్ తీస్తే 12 గంటలే వస్తున్నది కరెంటు. సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. రాత్రిపూట కరెంటే లేదు. రైతులకు కరెంట్ ఆగం, రైతు బంధు ఆగం, యూరియా బస్తాలు అంతకంటే ఆగం. యూరియా కోసం ఎంత ఇబ్బంది అయింది నర్సాపూర్లో. చెప్పుల లైన్లో పెట్టామా? పొద్దుగాల 3 గంటలకు పోయి నిలబెట్టే సంచి దొరికిందా? మరి ఇంత మోసం చేసినాక ఇంకా నర్సాపూర్లో ఏ రైతన్న కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అని అడుగుతా ఉన్నా. నేను మొన్న తూప్రాన్ పోయినా, 2 రోజుల కింద ఎలక్షన్ల ప్రచారానికి తూప్రాన్కి పోయినా. పోతే ఒక ఆమె పెంటమన్నట, నన్ను దొరకబట్టుకున్నది. హరీష్ రావు ఒక్క నిమిషం ఆగన్నది. ఏందని అడిగిన. ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏంటిది అక్క అన్న. ఏం లేమోన కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు మా ఇంటికి, రేవంత్ రెడ్డి అన్ని మున్సిపాలిటీలకు ఓటుకు 5,000 పంపిండట, నాకు కూడా 5,000 ఇచ్చిపోయినరు అన్నది. నేనన్నా తప్పు కదా పెంటక్క, ఓటుకు పైసలు తీసుకుంటావా అని నేనన్నా. అట్లా కాదు బిడ్డ, నేను కూడా జాగ్రత్తగానే ఉన్నా అన్నది. అంటే నియత్ ఉండాలి కదా, కేసీఆర్ని గంత పనిచేసిండు కదా అన్న. అవును, నా కేసీఆర్ నా బిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నేను బీడీలు చేస్తే కనుక 2,000 పింఛన్ కూడా ఇచ్చిండు. నేనెట్లా నియత్ దప్తా అన్నది. అగో నియత్ దప్ప అంటూ 5,000 తీసుకుంటావా అని నేనన్నా. అంటే ఏమంటుంది అమ్మ, లేదు నేను ముందే దేవునికి మొక్కుకున్నా మనసులా, ఇది ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్న దేవుడా నువ్వేం అనుకోకు అని మనసులో ముందు అనుకోనే తెచ్చుకున్నా అన్నది. అంటే నేనన్నా అయినాక 5,000 నీకు అవసరమా అక్క అని నేనన్నా. అంటే ఏమంటుంది పెంటమ్మ, మొన్న ఎలక్షన్లప్పుడు మాకు ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిందట. ఆ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో నెలకు 2,500 బ్యాంకులు వేస్తాను రాసి ఇచ్చిండ్రు బిడ్డ. రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద రాసి బాండ్ పేపర్ నా ఇంటికాడ ఇచ్చిపోయింది. బాండ్ పేపర్ అంటే పక్కా రావాలి కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 26 నెలలు అయింది, కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 26 నెలలు అయింది. నెలకు 2,500 26 నెలలు అంటే ఎంత రావాలి బిడ్డ అని నన్ను అడిగింది. 65,000 రావాలి కదమ్మా అన్న. అవును, మరి నేను గతే చేసిన 65,000 రావాలి, ఇగో 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 రేవంత్ రెడ్డిని అడకరాపో గప్పుడే ఓటేస్తా అన్నదట. మరి నా తప్పేమున్నది బిడ్డ, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినప్పుడు 5 ఇచ్చిండ్రు, ఇంకా 60 బాకీ ఉన్నది, 60 అడకరా రేవంత్ రెడ్డి దగ్గర, గప్పటిదాకా కాంగ్రెస్ కోటయ్యా అన్నదట పెంటమ్మ. మరి పెంటమ్మ బరాబరే చెప్పినట్టుంది. మరి నర్సాపూర్ అమ్మలు ఏమంటారు? అర్థమైందా? అవ్వ తాతలు నెలకు 4,000 అంటే 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ 52,000 ఇచ్చేదాకా ఏ అవ్వ తాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు. నేను ముందే అన్నా, ఈ ఎలక్షన్ మీకోసమే అన్నా. రేపొద్దున రేవంత్ రెడ్డికి మనసు పట్టద్దా? నర్సాపూర్లో కాంగ్రెస్ పొల్లు ఓడితేనే రేపు నా అవ్వకు 4,000 పింఛన్ వస్తుంది, మా చెల్లెకు నెలకు 2,500 వస్తాయి. లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి,
నేను 2500 ఎగ్గొట్టినా, 4000 పింఛనని మోసం చేసిన, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినా, గొర్రెల పంపిణీ పథకం బంద్ పెట్టినా, ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయింది, ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ పథకం బంద్ అయిపోయింది. అన్నీ ఎగబెట్టినా నాకే ఓట్లు పడ్డాయి, ఇంకిచ్చేదేముంది అప్పో అంటాడా అనడా? ఇలా ఓడిపోతేనే నర్సాపూర్లో గట్టిగా గుద్దుతే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో గుయ్యి మనాలి. అప్పుడు చక్కగా అవుతాడు, చక్కగా అయ్యి తువ్వకొస్తాడు, 4000 పింఛన్ ఇస్తాడు. దానికోసం ఈ ఎలక్షన్. సునీతమ్మ మీ దయ వల్ల ఎమ్మెల్యే అయిపోయింది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మాకు కొత్తగా వచ్చేదేం లేదు. నీకు వస్తుంది 4000 పెన్షన్, నీ అకౌంట్లో పడతాయి 2500 రూపాయలు. నీ కొడుకు నౌకరు రావాలంటే కాంగ్రెస్ ఓడాలి, బీఆర్ఎస్ గెలవాలి. మీ గల్లోడో మా కులపోడో మాకు దూరం సుట్టమవుతాడో అని కాంగ్రెస్ కోటేస్తే రేపు ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే మోసం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నేను ఏ విషయం గట్టిగా అడుగుతున్నా, ఎక్కడ కనబడితే అక్కడ అసెంబ్లీలో బయట ఏమైందా, మా 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలే, ఇంకెప్పుడు చేస్తామని గల్ల పట్టుకొని అడుగుతున్నా. తప్ప అడగాలనా వద్దా? సగం మందికి అయింది, సగం మందికి రుణమాఫీ కాలే. ఏం సంగతి? రైతు బంధు వల్లే, యాసంగి బోనస్ వల్లే, ఎప్పుడు ఇస్తావు అని బల్ల గుద్ది రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అడగాలనా వద్దా? మరి ఇవన్నీ అడిగితే ఏమంటుండు? నీ కడుపులో పేగులు తీసి మెడలేసుకొని తిరుగుతా అంటుండు. కేసీఆర్ని ఏమంటుండు? లాగుల తొండలు జొర్రగొడతా అంటుండు, కండ్ల గుడ్లు ఊడవీక్తా అంటుండు. కేటీఆర్ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళంతా బాత్రూమ్లు కడుగుతారు అంటాడు. ఓర్వలేనితనం. ఇప్పుడు పని చేసిన తెలివి ఉంటే, నీకు పని చేసినవి అయితే నువ్వు ఈ పని చేసినా అని అడగాలి. కేసీఆర్ను తిడతానో, కేటీఆర్ను తిడతానో, మా సునీతమ్మనో నన్నో తిడితే నా అవ్వ కడుపు నిడుతుందా? నా అవ్వకు కావాలి 4000 పెన్షన్. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 2000తోనే నా అవ్వ బుక్కడి బువ్వ తింటున్నది. 4000 ఇస్తే నా అవ్వ కడుపు నిండుతుంది. కేసీఆర్ను తిడితే మా అవ్వ కడుపు నిండుతుందా? నిజంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే, కేసీఆర్ గారు గెలిచుంటే నీకు 4000 పడకపోవునా? ఆ రోజు గెలిస్తే ఒక్కటే నెలలో 2000 అంటే 2000 ఇచ్చిండు, బరాబర్ గెలవంగానే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి మోసం చేయలేదా? అవ్వను తాతను మోసం చేయలేదా? చెల్లెను మోసం చేయలేదా? రైతుల్ని మోసం చేయలేదా? యువకులను మోసం చేయలేదా? ఈ మోసం చేసినోనికి ఇంకా ఓటేద్దామా? అందుకే నేను మొదట్లోనే చెప్పిన, అన్నం పెట్టినోనికి ఓట, సున్నం పెట్టినోళ్ళకి ఓట. ఇప్పుడు అన్నం పెట్టింది కేసీఆర్, అరచేతిలో వైకుంఠం చూపించి సున్నం పెట్టింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్కు మనం దయచేసి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నేను మాట్లాడతా, ఇగో మా నర్సాపూర్లో మా సునీతమ్మ నాయకత్వంలో 15 మున్సిపాలిటీలకు 15 కౌన్సిలర్లకు 15 గెలిచినాం. రేవంత్ రెడ్డి నిన్ను పొల్లు ఓడగొట్టి సింత గట్టిరు నర్సాపూర్లో అని చెప్తా. ఇప్పటికన్నా కళ్ళు తెరు, ఇప్పటికన్నా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని చెప్తా. 6 గ్యారంటీలు అమలు చేయలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6000 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. బినామీ కంపెనీల మీదట కమిషన్లు మాత్రం కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇక నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు, ఇక తిరుగుతూ ఉన్నారు గిర్ర పువ్వు గుర్తోళ్ళు. ఏమన్నా పని చేసిండ్రా పువ్వు గుర్తోళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన బీఆర్ఎస్ ఏం చేసింది? అరే రైతు బంధు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, 2000 పింఛన్ ఇచ్చింది అని 10 చెప్పిన. కాంగ్రెస్ ఏమిచ్చింది? బస్ ఇచ్చింది అని చెప్పిన. మరి బీజేపీ ఏమిచ్చింది? ఏమన్నా ఉన్నదా? ఏమన్నా? అరే కొద్దిగా ఏదన్నా ఆలోచించుది ఏమన్నా జరంతా. మరి ఎందుకు ఓటేయాలి బీజేపీకి నాకు అర్థం కాదు. 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసిరి, 15 లక్షల అకౌంట్లో ఇస్తామని మోసం చేసిరి. ముఖ్యంగా మన బడ్జెట్ పెడితే మన తెలంగాణకు గుండు సున్నా, 1 రూపాయి ఇవ్వలే. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు, సరే వాళ్ళకి ఇయ్యి, మాకెందుకు ఇయ్యవు? 8 ఎంపీలు గెలిచినా, 2 కేంద్ర మంత్రులు ఉన్నా, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క ఐఐఎం రాలే, బడ్జెట్లో ప్యాకేజీ రాలే. మన కాళేశ్వరంకో ప్రాణహితకో జాతీయ హోదా ఇవ్వమంటే ఇయ్యలే. ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం మిషన్ కాకతీయకు 5000 కోట్లు ఇవ్వమంటే కూడా
ఒక్క రూపాయి ఇయ్యలే. ఏమీ ఇయ్యని బీజేపీకి మా నర్సాపూర్లో ఎందుకు ఓటు వేయాలి? వాళ్ళు కూడా పైసలు బాగా వచ్చినాయట, ఢిల్లీకి వెళ్ళి మూటలు వచ్చినాయట, పంచుతురట, 5,000 ఇస్తుండట, ఇస్తుండట ఒక ఆయన. నేనేం చెప్పినా పెంటక్క ముచ్చడి ఆదుకుందా? పెంటమ్మ ఏమన్నది? ముందే మనసులో దేవుడా దేవుడా ఇది ఉత్తుతుందే, నాకు నియ్యతున్నది, నాకు అన్నం పెట్టిన ఓటు కేసీఆర్కే అని మనసులో అనుకున్నదట, చీర తీసుకున్నదట, అన్ని తీసుకున్నదట, నియ్యత తప్పకుండా చేసుకున్నదట. మరి నర్సాపురంలో కూడా నియ్యత ఉంటుంది కదా. జహా నియत है वहाँ बरकत है, जहाँ नियत है वहाँ बरकत है। हमारे बहनों से भाइयों से एक बात बोलना चाह रहा हूँ मैं। रेवंत रेड्डी आने के बाद 2.5 साल हो गया, कुछ काम हुआ? केसीआर साहब ने टिमरिस का स्कूल लगाए, 3,000 करोड़ बजट दिया, इमाम मौजम साहब को तनख्वाह दिया, आपके बच्चे बच्ची पढ़ने के लिए अच्छी इंग्लिश मीडियम स्कूल में आपके लोग बच्चों को पढ़ाए केसीआर साहब, रमजान में तोहफा भेजाए केसीआर साहब, बहुत कुछ काम केसीआर साहब ने कर चुका है। आपके घरों में पानी दिए, बेवा बूढ़ा लोगों को 2,000 रुपया दिया, शादी मुबारक दिया। फिर रेवंत रेड्डी आने के बाद क्या दिया? कुछ तो भी करना ना। 2.5 साल हो गया, आधा पीरियड हो ही गया, नया पैसा का काम भी नहीं करा। फिर क्यों रेवंत रेड्डी को वोट डालना? आप लोग सोचना चाहिए। बीआरएस एक सेक्युलर पार्टी है, बीआरएस किसी हाल में बीजेपी से नहीं मिलता। हम सर कटाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए बीआरएस तैयार नहीं है। लड़ेंगे, जितना दूर चाहे लड़ेंगे, हमारा तेलंगाना के लिए, हमारे बहनों भाइयों के लिए। हम किसी से भी लड़ेंगे, लेकिन किसी से डरते नहीं। आप लोग सोचिए, ये बीजेपी और रेवंत रेड्डी मिला हुआ है। रेवंत रेड्डी पहले आरएसएस में था। ये बड़े भाई छोटे भाई का रिश्ता है दोनों का। ये रेवंत रेड्डी नहीं है, ये रेवंत नायडू है। ये चंद्रबाबू नायडू से मिला हुआ है, चंद्रबाबू नायडू मोदी से मिला हुआ है। ये तीनों बीजेपी, चंद्रबाबू नायडू, ये रेवंत नायडू, ये तीनों मिला हुआ है। ये बीजेपी वाले हैं। ये रेवंत नायडू रात में जाके अमित शाह से मिलके आता। ये रेवंत नायडू ये आरएसएस वाला है। ये आरएसएस नायडू रेवंत नायडू को क्यों वोट देना? हमारे मुसलमान बहनों भाइयों सोचिए। बीआरएस एक सेक्युलर पार्टी है। जब तक बीआरएस था, इस मुल्क में छोटा सी गड़बड़ नहीं हुआ। लेकिन कांग्रेस आने के बाद मेदक में क्या हुआ आप जानते हैं, इधर दौलताबाद में क्या हुआ आप जानते हैं। जब केसीआर साहब थे, छोटी सी गड़बड़ हुआ तेलंगाना में। हिंदू मुसलमान दोनों अच्छी तरीके से सुकून से मिलजुल के रहते थे, गंगा जमुना तहसीब से रहते थे। लेकिन रेवंत नायडू अंदर से बीजेपी से मिला हुआ है, बड़े भाई छोटे भाई का रिश्ता है। अदानी को तेलंगाना में लालियसो आदमी है, ऐसे रेवंत नायडू को क्यों वोट देना? ये रेवंत नायडू को कभी भी कोई सेक्युलर आदमी वोट डालने के लिए तैयार नहीं रहना चाहिए। आप लोग समझिए, बीआरएस एक सेक्युलर अक्षत है। बीआरएस हिंदुओं के लिए, मुसलमानों के लिए, क्रिश्चियन के लिए सबको लेके चले सो पार्टी है। అందువల్ల అందరూ కూడా ఆలోచించండి, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఉందాం। ఆ బీజేపీని కోటేసు అంటే మోరీలో వారేసింది ఒకటే, అది మోరీ మీద దాల్నా యా బీజేపీకి దాల్నా ఏకీ హై। క్యా ఏమిచ్చింది? యూరియా ధర పెంచింది, ఎరువుల ధరలు పెంచింది, జీఎస్టీ పెట్టి పాల ధర పెంచింది, నల్ల చట్టాలు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది। ఇవాళ విదేశీ మారక ద్రవ్యం సరిగ్గా అమలు చేయక, సరి అయిన విధానాలు లేక బంగారం ధర కొండెక్కిపోయింది। ఎక్కిందా లేదా? బీజేపీ యొక్క పాలన వైఫల్యం వల్ల భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి। 80,000 ఉన్న బంగారం 1,60,000 రూపాయలైంది। అంటే ఇవాళ బీజేపీ 12 ఏళ్ల నుంచి ఉండి ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఈ దేశంలో ఆకలి పెరిగింది, ఈ దేశంలో పేదరికం పెరిగింది। ఇలా అమెరికాతో గొడవ పెట్టుకొని ఇలా అమెరికాలో ఉన్న మన పిల్లలు ఆగమాగం అవుతున్నారు। విదేశాల్లో మన పిల్లల భవిష్యత్తు బీజేపీ విధానాల వల్ల మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటా ఉన్నది।
ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. నర్సాపూర్లో బీజేపీ చేసిన ఒక్క పని ఏదైనా చెప్పగలుగుతారా? ₹1 పని. 2000 పింఛన్ ఎవరు ఇచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిండ్రు? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఎవరు ఇచ్చిండ్రు? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఎవరు ఇచ్చిండ్రు? ఈ రోడ్ ఎవరు వేసిండ్రు? మీ ఇంట్లకు నల్ల నీళ్ళు ఎవరు తెచ్చి ఇచ్చిండ్రు? మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని గురుకులాల్లో ఎవరు చదివిపించిండ్రు? మరి గిన్ని చెప్తే బీజేపీ ఏమిచ్చింది? బీజేపీ ఏమిచ్చింది? ఏమి ఇవ్వకుండానే ఉత్తగా జెండాలు పట్టుకొని తిరగగానే ఓట్లు వేస్తారా? సీరియల్ పెట్టంగానే ఓట్లు వేస్తారా? స్వీట్ బాక్సులు ఇచ్చి కాళ్ళు మొక్కంగానే ఓటేస్తారా? ఒక ఆయన ఉన్నట్టు ఇక్కడ కాళ్ళు మొక్కితే ఇడవనే ఇడవడట పావు గంట దాకా. అంటే ఇక గంత పిచ్చోళ్ళమ్మ మనం. ఇప్పుడు కాళ్ళు మొక్కుతాడు, రేపు కాళ్ళు గుంజుతాడు. మర్చిపోకుండా ఏదైనా రేపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మా సునీతమ్మ గారు, నేను మీకు ఏ పనులు మిగిలిపోయినా, మా కౌన్సిలర్లు ఏ వాదా చేసినా, ఏ మాట ఇచ్చినా అవన్నీ చేయించే బాధ్యత మాది, సునీతమ్మది, నాది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి మీరు పేపర్లో చూసి ఉంటారు, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను అంటుపెట్టేసిండ్రు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఎవరైనా దొంగల్ని దొరకబట్టడానికి ఆ చేతి ముద్రలు, ఏలు ముద్రలు, వాయిస్ రికార్డింగు అవన్నీ పరీక్ష చేసి చెప్పేదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతోనే దొంగలను జైల్లో పడేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసి పట్టపగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. అయితే ఈయనకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో నడుస్తూ ఉంది. రేపో మాపో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడకుండా ఉండాలని, ఆ ఉన్న సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండాలని రేవంత్ రెడ్డే పోలీసు వాళ్ళకి చెప్పి ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ను హైదరాబాద్లో అంటుపెట్టించాడు. అంటే నువ్వు ఒక్కనివి బయటపడడానికి కొన్ని వేల మంది దొంగల్ని బయటపడేసినావు కదా. నీ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి వేల మంది దొంగల సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చిండు, పేదల బతుకులు కూల్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి తన సాక్ష్యాలు దొరకకుండా ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్లో దహనకాండకు పాల్పడ్డాడు. ఇటువంటి మరి వ్యక్తిని ఇవాళ మనం ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం. ఇంకో మాట అంటున్నా, నర్సాపూర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఫుల్ ఉండేనా లేదా? హైదరాబాద్కి వెళ్ళి రోజు 100 కార్లు వచ్చు, రోజు వచ్చినా లేదా? మీ భూముల ధరలు 50 లక్షలు 60 లక్షలు అయినాయి, ₹1,00,00,000 దాకా పోయినాయి. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు డౌన్ అయినాయి? పరిపాలన చేతగాక, సంసారం నడపరాక, ప్రభుత్వం నడపరాక ఇలా నర్సాపూర్ తాలూకాలో భూముల ధరలు పడిపోయినాయి. ఎవరైనా బిడ్డ పెళ్ళున్నదనో, పిల్లల చదువులకో, దావకాని కోసమో 10 గుంటలు అమ్ముతామంటే కూడా కొనేటట్టు ఉన్నాడా? ఇప్పుడు కొనేటట్టు ఉన్నాడా? తక్కువ ధరకు సగం ధరకు ఇస్తామంటే కూడా ఎవడు కొంటలేడు. మరి కేసీఆర్ ఉంటేనేమో పెరగబట్టే, రేవంత్ రెడ్డి రాగానే తగ్గబట్టే. అంటే ఆయనకు ప్రభుత్వం నడపరావడం లేదు, ఫెయిల్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రిగా. ఎంతసేపు తిట్లు తిట్లు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను అంటున్నా గా సిట్లు, నేను గట్టిగాడని అనుకో, ఆ సిట్టు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ పిలిచిండు. ఇప్పుడు ప్రజలకు సిట్లతోని తిట్లతోని కడుపు నిండది. ప్రజలకు కిట్లు కావాలి, ప్రజలకు 4,000 పెన్షన్ కావాలి, ప్రజలకు 15,000 రైతు బంధు కావాలి, ప్రజలకు 24 గంటల కరెంటు కావాలి. రేవంత్ రెడ్డిగా పనిచేయడు. అయితే తిట్లు లేకపోతే సిట్లు, పోలీస్ స్టేషన్కి పిలుచుడు, ప్రతిపక్షాలను బెదిరించుడు. ఇది కాదు కదా. నిన్ను గెలిపించింది కేసీఆర్ను తిట్టనీక, నిన్ను గెలిపించింది ప్రతిపక్షాలను తిట్టనీక. అందువల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి. లేదంటే మళ్ళీ దొరకడు 2.5 ఏళ్ళ దాకా. మళ్ళీ 2.5 ఏళ్ళ దాకా, 2.5 ఏళ్ళ తర్వాత ఆయన ఉండేది లేదు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఈ లోపల మనకు రావాల్సినవి తెచ్చుకోవద్దా? మనకు రావాల్సినవి తెచ్చుకోవద్దా? రావాలంటే రేవంత్కు మనం గట్టిగా ఓడగొట్టాలి, రేవంత్కు గుణపాఠం చెప్పాలి. ఇది మా కోసం కాదు, ఇక్కడ ఉండే ప్రజల కోసం. ఇప్పటికే 24 గంటల కరెంటు 12కి వచ్చింది. ఇట్లనే ఇడిచిపెడితే
మళ్ళీ 7 గంటలకు వస్తుంది పాత కథ, మళ్ళీ పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 4 గంటల కరెంట్ అవుతుంది. యూరియా బస్తాల బాధలు ఇప్పటికే అర్థమైంది. ఈ బాధలు రావద్దంటే ఆ అహంకారంతో కండ్లు నెత్తికెక్కిన గాల్లో ఉన్న రేవంత్ రెడ్డిని భూమి మీదకి తేవాలి మనం. గాల్లో ఉన్నాడు, మాటలు జారుతున్నాయి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అందువల్ల అతన్ని భూమి మీదకి తేవాల్సిన అవసరం ఉంది. నర్సాపూర్లో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలా తిరుగుతూ ఉన్నారు. నేను మా వాళ్ళు మంచి అభ్యర్థులు, మా అభ్యర్థులు చాలా మంచి అభ్యర్థులు. ఒక మంచి స్టేడియం నిర్మాణం కానీ, ఇండోర్ స్టేడియం కానీ ఇవన్నీ శాంక్షన్ అయినాయి. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, మున్సిపల్ బిల్డింగ్ కానీ, ధోబీఘాట్ కానీ, మన రాయిరావు చెరువు కానీ, అదేవిధంగా మన కోమటికుంట అభివృద్ధి కానీ, మన డబుల్ బెడ్రూమ్లు పంచే కార్యక్రమం కానీ ఇవన్నీ బీఆర్ఎస్ చేసినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఆపింది. ఎంబడబడి వీటిని పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన వివేక్ వచ్చిందట మొన్న మంత్రి గారు, ఆయనదే గెలుస్తలేడు. మొన్న వచ్చిన నేను అడిగి చెన్నూరుకు, అక్కడనే బీఆర్ఎస్ గెలుస్తున్నది. ఆయన వచ్చేదో నర్సాపూర్లో మనకు నీతులు చెప్తున్నాడు. నేను మొన్న ఈయన వచ్చేమో బాగా తిరుగుతుండు మెదక్లో, అసలు ఈయనదేందో చూస్తామని అడిగిపోయినా. ఆడ మన బాల్కా సుమన్ ఉంటాడు, ఉద్యమకారుడు, దుమ్ము లేపుతుండు. రేపు అక్కడనే ఆ వివేక్ గారి నియోజకవర్గంలోనే గులాబీ జెండా ఎగరబోతుంది. ఆడనే తట్టెడు మట్టెత్తలేదట మంత్రి గారు, ఆడ జానెడు రోడ్డు వేయలే, మూరెడు మోరి కట్టలే. ఆయన వచ్చి నర్సాపూర్లో చేస్తా అంటాడు. ఇది ఎట్లుందంటే కన్న తల్లికి అన్నం పెట్టినోడట, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. నీ నియోజకవర్గం చెన్నూరులోనే చారణ పనిచేయను, నువ్వు నర్సాపూర్లు ఇది చేస్తా, నర్సాపూర్లో అది చేస్తా అని మా చెవులలో పూలు పెడుతున్నావా? మరి 2.5 ఏళ్ల నుంచి ఎందుకు చేయలే? 2.5 ఏళ్ల నుంచి ఎందుకు రూపాయి మా నర్సాపూర్కి ఇయ్యలే అంటే ఇవన్నీ ఉత్తుత్త మాటలు ఎలక్షన్ల కోసం చెప్తా ఉన్నారు. అందువల్ల ఇక బీజేపీ వాళ్ళదైతే మనం వట్టిగా మోసపోవద్దు. బీజేపీ మనకు చేసేది ఏం లేదు. పువ్వు గుర్తు అనేది వాడిపోయింది. రెక్కలు ఇరిగిపోవుడే తప్ప, పువ్వు రెక్కలు పడిపోవుడే తప్ప అది వికసించే పుష్పం కాదు. మన మెదక్ జిల్లాలో బీజేపీ ఒక్క చైర్మన్ కూడా గెలవదు. ఈ ఆన్నన్న పరిగేరుకున్నట్టు ఒక కౌన్సిలర్ గెలుస్తుంది. దాంతో ఏమవుతుంది? దాంతో పని అవుతుందా? దాంతో ఏమైనా జరుగుతుందా? ఎందుకు నర్సాపూర్లో? దయచేసి నర్సాపూర్ ప్రజలు నేను కోరేది ఒక్కటే, బీజేపీకి వేసినా మోరీల వారేసినా ఒకటే, ఓటు ఖరాబ్ చేయకండి, కారుకేయండి. మన నర్సాపూర్ అభివృద్ధి పథంలో నడపడానికి మీరు ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లే మా అభ్యర్థులను కూడా ఒకసారి పరిచయం చేస్తా. 1వ వార్డు మా సోదరిమణి సంగీత మల్లేశం గారిని కారు గుర్తు కోటేసి మీరందరూ దీవించాలని కోరుతా ఉన్నా. 2nd वार्ड हमारे अहमद भाई, 2nd वार्ड से बड़ी मेजॉरिटी से अहमद भाई को आप लोग जिताइए. 3వ वार्ड కళ్యాణి ఆనంద్ గారు, మా సోదరిమణి కళ్యాణిని కారు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. 4వ వార్డు శ్రావ్య మహేందర్, మా స్వామి. చెమటలు పడుతున్నాయట వాళ్ళకి, గల్లీలకెళ్ళి బయటకు వెళ్తలేరట కదా. మా స్వామి చూస్తే మాత్రం ఇట్లున్నాడు కానీ అక్కడ సుక్కలు చూపిస్తున్నాడు. గెలిచిపోయింది స్వామి, పక్కా గెలుస్తున్నాడు స్వామి. రికార్డు బ్రేక్ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. స్వామి వార్డులో కూడా అంత పెంటమ్మ లెక్కనే ఉన్నదట ముచ్చట. పెంటమ్మ చెప్పినట్టే ఉన్నారట స్వామి వార్డులో. ఎంత ఇచ్చినా తీసుకో, ఎవడిచ్చినా తీసుకో, నియ్యత తప్పకుండా కారు గుర్తు కోటేసుకో అంటున్నట్టు స్వామి దగ్గర. అదేవిధంగా 5వ వార్డు మంజుల, మా చెల్లె మంజుల యాదగిరి గారు. 6వ వార్డ్ మా म्यूनसिपल वाइस चेयरमैन, बहुत ही डायनामिक लीडर नईमुद्दीन साहब. 7వ वार्ड हमारे मोइज भाई, बहुत यंगस्टर है, नौजवान है, पूरा पब्लिक में रह के अच्छा काम करता, మంచివాడు, ప్రజల్లో ఉంటాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మా మోయిజ్ భాయ్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. 8వ వార్డ్ మా సత్యం గౌడ్ గారు, మొదటి నుంచి సునీతమ్మ గారికి దగ్గరవాడు. ఏ పనున్నా అంటే అందరి దగ్గర మరి వేరే
సత్యం గౌడ్ ఏ పనున్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, దవాఖాన పని కావాలన్నా, ఎల్ఓసి కావాలన్నా, ఏ కష్టం వచ్చినా మరి అక్క దగ్గర దొలకపోతాడు, మీ పనులన్నీ చేయించగలిగేటువంటి వ్యక్తి. అదేవిధంగా 9వ వార్డ్ మా డైనమిక్ లీడర్ బాలరెడ్డి, సునీత బాలరెడ్డి. ఇప్పుడు ఈ హైయెస్ట్ మెజార్టీ ఎవరికి వస్తుందో చూడాలి. అశోక్ గౌడ్కి వస్తుందా, బాలరెడ్డికి వస్తుందా, నయీముద్దీన్కి వస్తుందా, లేకపోతే మా మహేందర్ స్వామి తెచ్చుకుంటాడా. 10వ వార్డు మా బుల్లెట్ రాజ్ అంటాం. ये बुलेट जैसे भाग रहा है, बुलेट जितना तेजी से जीतता भागता है, हमारे बुलेट राजू उतना तेजी से जीत जाता. बुलेट राजू अलियास कंड्ले राजू. 11వ వార్డ్ తమ్ముడు తోట వినయ్ గారు, యువకుడు, పేదలకు అందుబాటులో ఉండే మంచి కార్యకర్త. తమ్ముడు వినయ్ని గెలిపించి మీరందరూ దీవించాలని కోరుతా ఉన్నా. 12వ వార్డ్ हमारे हुसैन भाई के बीबी शामीना बेगम, हमारे बहन को जिताइए. షమీనా బేగం అందరూ కూడా కారుపై ఓటేసి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పోయినసారి మా హుసేన్ భాయ్ జర తక్కువ ఓట్లలో ఓడిపోయింది, దగ్గరికి వచ్చి ఓడిపోయింది పాపం. ఈ తాప ఎట్లన్నా బయటపడేది. लास्ट टाइम बहुत खर्चा करके हार गया. इस बार जरा उनको एक डक्का डाल के निकलने दीजिए. 13వ వార్డ్ మా మున్సిపల్ చైర్మన్, ఎంతో బాగా ఏడాది టైం దొరికిన సునీతక్క దీవెనతో నర్సాపూర్ను చక్కగా అభివృద్ధిలో నడిపిన మా మాజీ చైర్మన్ తమ్ముడు అశోక్ గౌడ్ గారి సతీమణి అనసూయ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. 14వ వార్డ్ సరిత ఆంజనేయులు గారు. సరిత ఆంజనేయులు మంచి డైనమిక్ లీడర్, బాగా అందుబాటులో ఉండి కష్టపడి పనిచేసిండు. కౌన్సిలర్గా 5 ఏళ్ళు. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వండి, చక్కగా మీకు పనిచేసి పెడతాడు మా ఆంజనేయులు. అండ్ లాస్ట్ 15వ వార్డు మా డైనమిక్, మా టౌన్ ప్రెసిడెంట్, మా తమ్ముడు భిక్షపతి, పంబాల లలితా భిక్షపతి, ఎవర్ గ్రీన్, ఓటమిరగని నాయకుడు. అంతేనా? భిక్షపతి కనబడతలేడు, లలిత కనబడుతుంది కానీ భిక్షపతి కనబడతలేడు. వాళ్ళలో పోయిండా? లలితా భిక్షపతి గారు. మరి వారిని కూడా 15వ వార్డు నుంచి దీవించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి నర్సాపూర్లో నాకు మాత్రం పూర్తి భరోసా దొరికినట్టేనా? పక్కానా? ఇక అందరికి చెప్పుకుంటారు కదా, పెంటక్క కథ మనసున పట్టిందా? ఒట్లు గిట్లు తినరు కదా. ఓట్లు తినాలంటే పెంటమ్మ ఏం చెప్పిందా లేదా? ఓటు అన్నం పెట్టిన వాళ్ళక, సున్నం పెట్టిన వాళ్ళక, వాడిపోయిన పువ్వు గుర్తోళ్ళక. వాడిపోయిన పువ్వు కేసినా మొరలే వాడేసినట్టే, అది వేస్ట్. అన్నం పెట్టిన కేసీఆర్ని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం, పోరాడేటువంటి బీఆర్ఎస్ని గెలిపిద్దాం. మోసం చేసి మనను వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ.